హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మన పట్ల చేసినటువంటి ఉపకారాలన్నిటిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి మహింపరచాలి. ఏం ఉపకారాలు చేశాడు నీ పట్ల, నా పట్ల? ఉపకారం చేసే దేవుడా, అపకారం చేసే దేవుడా? ఎంతమందికి ఉపకారం చేశాడు? అందరికీ చేశాడు కదా, అందరికీ చేశాడు. మరి ఉపకారం చేసినటువంటి మనమందరం కూడా ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. స్తుతి చెల్లించుట ఎంతో మంచిది. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. ఏం ఉపకారం చేశాడు దేవుడు? చూడండి, వాక్య జ్ఞానంలోని 2 మాటలు తీసుకుని మనం ముందుకు వెళదాం. తర్వాత ఆరాధన చేద్దాం, తర్వాత వాక్యం ఉంటుంది, తర్వాత దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మనకిస్తాడు. 145వ కీర్తనలో 8-9 వచనాలు ఒకసారి గమనించి చదువుదాం. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, యెహోవా దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, కృపాతిశయము కలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యెహోవా ఎలాంటి దేవుడట? దయా దాక్షిణ్యపూర్ణుడు. నీ మీద నా మీద దయ చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన పూర్ణముగా దయ చూపిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడల పట్ల చేసినటువంటి మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో 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 మన జీవితంలో చేసినటువంటి దేవాది దేవుడు. చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాల పిల్లారా. అందుచేతనే యెహోవా దయా దాక్షిణ్యములు కలిగేవాడు, ఆయన దీర్ఘ శాంతుడు, కృపా అతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఎవరికి ఉపకారి చెప్పండి? అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారం చేయాలని చూస్తున్న దేవాది దేవుడు. నీకేం ఉపకారం చేశాడో, నీకేం ఉపకారం చేశాడో దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి, చేసినటువంటి మేలును బట్టి, చేసిన అద్భుత కార్యాలను బట్టి ఈ దినాన ప్రత్యేకంగా దేవునిని మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించి, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభుని, మన మధ్యలో ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మనము స్తుతించాలి, గణపరచాలి. ఉపకారం చేసినటువంటి వారు ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆతృత పడుతూ, వేగిరపడుతూ దేవుని సన్నిధికి వచ్చి, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు, దేవుడు నా పట్ల గొప్ప అద్భుత కార్యం చేశాడు, దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు, దేవుడు కాపుదలనిచ్చాడు, కృపాక్షేములు నా వెంట వచ్చాడు, గొప్ప ఉపకారం చేశాడు. ఆ ఉపకారాన్ని బట్టి నేను దేవునికి ఏమి చెల్లించాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని సన్నిధిలోనికి మనం వస్తాం ప్రియులారా. అందుచేతనే బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు అంటున్నాడు. చూడండి, 116వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవా, నీవు నా పట్ల చేసినటువంటి ఉపకారములన్నిటి కొరకు నేను ఏమి చెల్లించి నీ రుణము తీర్చుకోగలనయ్యా? రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ నామములో నేను ప్రార్థన చేస్తాను, నీ నామములో నిన్ను స్తుతిస్తాను, నీ నామములో నేను ఘనపరుస్తాను, నీ నామములో నిన్ను హెచ్చిస్తాను ప్రభువా, నీ నామములో పూజిస్తానయ్యా, నీ నామములో ఆరాధన చేస్తానయ్యా, నిన్ను మహింపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను అని అంటున్నావు. దేవుడు నీవు ఏం చేయనన్నావు? దావీదు మహారాజు అంటున్నాడు, నా పట్ల చేసిన మేలుల కొరకు నేను ఏ విధంగా నీ రుణము తీర్చుకోగలనయ్యా? రక్షణ పాత్రను చేత పట్టుకుని నిన్ను మహింపరుస్తాను అంటున్నాడు. దేవుడు నీ పట్ల చేసిన మేలులు, నీ పట్ల చేసిన మేలులకు ఏమి చెల్లించి ఆయన రుణము తీర్చుకుంటాం? రుణము తీర్చుకోగలమా?
దేవుని సన్నిధిలోనికి రావడమే కష్టంగా ఉందా? దేవుని సన్నిధిలోనికి సమయానికి రావడంకే నీకు బాధగా ఉందా? దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుడు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని స్తుతించినట్లయితే, దేవుని మహింపచ్చినట్లయితే, ఆయన సంతోషించి, ఆయన ఆనందించి, తన కుమారులను తన కుమార్తెలను పట్ల ప్రేమ చూపించినట్లుగా వారిపైన చూపించి దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడు. నువ్వు అలాంటి కృతజ్ఞత కలిగి ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చావా? ఒకవేళ వచ్చినట్లయితే ఆయన చేసిన మేలులు ఉపకారాలను బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని మహింపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కృతజ్ఞత నువ్వు తెలియచేయలేకపోయినట్లయితే నువ్వు ఎలాంటి వాడు అనమాట? దేవుడు చేసిన ఉపకారాలను బట్టి నువ్వేమీ చెల్లించలేనటువంటి వాడవాయి. అందుచేతనే యెహోవా అందరికీ ఉపకారి, ఎంతో ఉపకారం చేశాడు నీకు. బైబిల్ గ్రంథంలో కొంతమందిని నేను చూపిస్తాను. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడట ఆయన ఆయా ప్రాంతాలు దర్శించుకుంటూ వెళుతూ ఉన్నాడంట. వెళుతూ ఉంటే దేవుడు అద్భుత కార్యాలు, దేవుడు ఆశ్చర్య కార్యాలు, దేవుడు గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటుంటే కొంతమంది ఆయన కార్యాలని గమనించి మాకు ఉపకారం చేస్తాడేమో దేవుడు అని ఆయన దరిదాపుల్లోనికి వచ్చారట. ఎక్కడ ఉండవలసిన వారంటే ఎక్కడో దూరంగా ఉండవలసినటువంటి వారు. ఎంతమంది వచ్చారంటే 10 మంది వచ్చారట. ఎంతమంది వచ్చారు చెప్పండి? 10 మంది వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఏం పొందుకోవడానికి వచ్చారు చెప్పండి? ఉపకారం పొందుకోవడానికి, మేలు పొందుకోవడానికి. దేవుడు నీ పట్ల ఉపకారం చేశాడనుకోండి, మనం కృతజ్ఞులమై ఉండాలా. మన పట్ల మేలు చేశాడనుకోండి, కృతజ్ఞులమై ఉండాలి. ఈ 10 మందికి దేవుడు ఏం చేశాడంటే ఉపకారం చేశాడు. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనంలో మాటలు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. సమరయ ప్రాంతములో గుండా వెళ్ళుచుండగా, ఆ ప్రాంతము గుండా వెళ్ళుచుండగా ఎంతమంది ఉన్నారు? 10 మంది కుష్ఠరోగులు ఆయన దరిదాపుల్లో వచ్చారట. అసలు కుష్ఠరోగులు ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడ ఉంచాలని మనం ఆలోచన చేసినట్లయితే కుష్ఠరోగులను ఎక్కడ ఉంచరు చెప్పండి? ఊరిలో ఉంచరు. వాళ్ళని వెలుపట ఎక్కడో ఉండాలి. వారిని అంటుకోవడానికి వీలు లేదు. వారు ఆ గ్రామంలోనికి రావడానికి వీలు లేదు. ఏ నీరు కూడా తాగడానికి వారికి వీలు లేదు. ఎవరితో మాట్లాడడానికి కూడా వీలు లేదు. ఊరు వెలుపల ఉన్నటువంటి వారు. ఎందుకు పనికిరాని వారని, రోగగ్రస్తులని, పాపము చేత నిండి ఉన్నారని, శాపముతో నిండి ఉన్నారని దూరంగా ఉంచారు వారిని. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చేయడానికి వచ్చాడు చెప్పండి? నీకు నాకు మనందరికీ మన సబ్జెక్టును గుర్తు చేసుకోవాలా మీరు? ఉపకారం చేయడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? ఉపకారం. నీ పట్ల కూడా చేశాడు ఉపకారం. నువ్వెక్కడా ఉన్నప్పుడు, నీ స్థితి బాగోలేనప్పుడు, నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు శాపములో ఉన్నప్పుడు, నువ్వు పాపములో ఉన్నప్పుడు, నువ్వు అక్రమములో ఉన్నప్పుడు, నువ్వు చీకటిలో ఉన్నప్పుడు, నీవు మార్పు లేని జీవితంలో మారని జీవితము కలిగినప్పుడు దేవుడు కూడా నిన్ను కూడా ప్రేమించి నీకు కూడా గొప్ప ఉపకారం చేశాడు. అందుచేతనే ఈ దినాన దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు కూర్చోగలుగుతున్నావు. మనం ఆయన పాదముల దగ్గర చేరి ఆయనతో మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఆయన మహిమను చూడగలుగుతున్నాం. ఆయన ప్రభావమును చూడగలుగుతున్నాం. అందుచేతనే ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాం. ఇక్కడ కూడా చూసినట్లయితే ఊరు వెలుపల ఉన్నటువంటి 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారట. ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నారో చూద్దాం. యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేస్తున్నారట. అయ్యా, ఎవరు మమ్మల్ని ఊర్లోనికి రానివ్వటం లేదయ్యా, ఎవరు మమ్మల్ని అంటుకొనివ్వటం లేదయ్యా, ఎవరు కూడా మమ్మల్ని లోపలికి రానివ్వటం లేదయ్యా, చాలా కష్టంగా ఉంది ప్రభువా
అయ్యా మేము కుష్ఠరోగులము, నిజమే, ధర్మశాస్త్రం ప్రకారంగా ఊరు వెలుపల ఎక్కడో మమ్మల్ని ఉంచుతున్నారయ్యా, నువ్వయ్యా మమ్మలను కనికరించయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా అని దేవుడిని ఏం చేస్తున్నారట? వేడుకుంటున్నారట, వేడుకుంటున్నారట. దేవుడు ఎలాంటి దేవుడు? చదువుకున్నాం. ఎలాంటి దేవుడు? ఎక్కడ చదువుకున్నాం? మాటల సబ్జెక్ట్ చాలా మీరు అర్థం చేసుకోవాలా. 145వ కీర్తనలో 8వ వచనము, దేవుడు ఎలాంటి దేవుడట? దయా దాక్షణ్యములు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయా దాక్షణ్యము కలిగిన దేవుడు, అందరి మీద దయా దాక్షణ్యం కలిగిన దేవుడు, అందరికీ ఉపకారి ఆయన. మనుషులందరికీ ఉపకారం చేయాలని, ప్రతి మనిషికి మేలు చేయాలని, ప్రతి మనిషిని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకోవాలని మనందరి మీద దయ చూపిస్తున్న దేవుడు. అయ్యా మమ్మల్ని బయట ఉంచారయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరూ కూడా దేవుడిని, యేసయ్యని ఏం చేశారంట? వేడుకుంటున్నారట. దేవుడు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వాడు ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవాది దేవుడు. ఆయన మాట తప్పని, మార్పు లేని దేవుడు. ఆయన యుగాలకి సజీవుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు మనకి ఉపకారం చేయాలని, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి ఉపకారం చేయాలని ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు. నీకు ఉపకారం చేశాడు, నాకు ఉపకారం చేశాడు, మనందరికీ ఉపకారం చేశాడు. చేసిన ఉపకారాన్ని బట్టి నువ్వేం చెల్లిస్తావు దేవునికి? ఏమి చెల్లించి ఆయన రుణము తెచ్చుకుంటావు? ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు అంటున్నారు, అయ్యా మాకు ఉపకారం చేయ్యా, మాకు ఉపకారం చేయ్యా. మమ్మల్ని ఎవరు కూడా మాతో మాట్లాడటలేదయ్యా. ఎక్కడో ఊరు వెలుపల ఉన్నామయ్యా, ఎక్కడో చీకటిలో ఉన్నామయ్యా, అంధకారంలో ఉన్నామయ్యా, మాకు ఒక గృహము లేదయ్యా, మాకు ఒక లైట్ లేదయ్యా, మాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, నువ్వు కరుణించయ్యా, కరుణించయ్యా, కరుణించయ్యా అన్నప్పుడు దేవుడు దయాదాక్షిణ్యం కలిగిన దేవాది దేవుడు కాబట్టి కరుణించాడా, కరుణించలేదా? చదువుకుందాం ఆ మాట. లూకా సువార్త 17వ అధ్యాయం చదువుదాం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. చాలా సౌండ్ తక్కువ ఉంది. దేవాది దేవునికి ఎంత కనపరచాలా? ఎంతమంది రోగము నుండి బాగుపడ్డారో, ఎంతమంది పాపము నుండి విడిపించబడ్డారో. ఎన్నిసార్లు కొట్టాలి మనం? ఎంతమంది స్వస్థపడ్డారు? 10 మంది. ఎంత టైం కొట్టినా కానీ దేవుణ్ణి, ఆయన రుణము వారు తీర్చుకోలేరు. వారి జీవితాంతం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్తుతించినా కానీ ఆ కుష్ఠరోగులు ఆయన రుణము తీర్చుకోలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు వెళుతూ వెళుతూ ఉండగానే స్వస్థత వచ్చింది. ఎంత శక్తి కలిగిన దేవుడు! ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. వెళుతూ వెళుతూనే కుష్ఠరోగులు ఏమైపోయారు? స్వస్థత పొందారు. ఎంత గొప్ప ఉపకారం చేశాడో దేవుడు! గొప్ప అద్భుత కార్యం చేశాడు దేవుడు. గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు. ఒంటి మీద ఉన్నటువంటి కుష్టి అంతా అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఒక్కసారి గనక అది విడుదలైపోయినప్పుడు, వారు శరీరాన్ని చూసుకున్నప్పుడు, వారి దేహాన్ని చూసుకున్నప్పుడు, ఎక్కడో ఉన్నటువంటి వారు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, ఇప్పుడు మనం ఊర్లోనికి వెళ్ళొచ్చు, మనం పట్టణంలోనికి వెళ్ళొచ్చు, అందరితో కూడా మాట్లాడచ్చు, అందరితో కూడా ఎంజాయ్ చేయొచ్చు అని సంతోషించి ఆనందించి ఎంత ఉత్సాహపడి ఉంటారో వారందరూ కూడా కదా. వారికి ఉపకారం చేయలేదా దేవుడు? వారికి మేలు చేయలేదా దేవుడు? నీకు ఏ మేలు చేశాడు దేవుడు? నీకు ఏ ఉపకారం చేశాడు దేవుడు? ఉత్సాహంగా, సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిస్తే నేను బహుగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మేలు చేస్తాను, ఉపకారం చేస్తానని దేవుడు పదే వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని మహింపరుస్తున్నాం ప్రియులారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ 10 మందిని కూడా స్వస్థపరిచారు, 10 మందిని కూడా బాగుపడ్డారు. చదువుకుందాం ఆ మాటలు. పోతూ ఉండగానే వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు
వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. సాగిలపడి నమస్కారము చేసదా, సాగిలపడి నమస్కారము చేసదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసదా, సాగిలపడి నమస్కారము చేసదా. ఎవరు సాగిలపడింది? ఎవరు సాగిలపడింది? ఏం పొందుకున్నాడు? స్వస్థపరచబడ్డాడు. ఏం పొందుకున్నాడు? ఉపకారం పొందుకున్నాడు. ఆయన దేవుడు ఉపకారం చేశాడు. తన దేహాన్ని చూసుకున్నాడు. కుష్ఠరోగం అంతా పోయింది. తట్టుకోలేకపోయాడు ఆనందాన్ని. చూసుకున్నాడు, అబ్బా నా కుష్ఠరోగం అంతా పోయింది, నన్ను బాగు చేసిన యేసయ్య ఎక్కడా 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 అని పరుగులు తీసుకుంటూ ఆయన సన్నిధికి వచ్చాడు. ఆయన పాదముల దగ్గరికి వచ్చాడు. సాగిలపడి ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కరుణా కటాక్షములు కలిగిన దేవాది దేవుడు స్వస్థపరిచాడు. నీవు నేను కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత రోగము కలిగినటువంటి వారం, చచ్చిన వారము. ఆయనను తన ఉచితమైనటువంటి కృపచేత క్రీస్తు యేసులో మనల్ని బ్రతికించాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఆయన వాక్యమే వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి చేసినటువంటి దేవాది దేవుడికి ఆ ఒక్కడు మాత్రమే వచ్చి ఆయన స్వస్థపరచబడుట, బాగుపడటం, తను శుద్ధీకరించబడటం చూసి దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదముల దగ్గర చేరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం కూడా మన జీవితంలో మన బ్రతుకులో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవాది దేవునికి మనము ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఆయన పాదముల దగ్గర మనం ఉన్నాం. ఆయన పాదముల దగ్గర చేరి మనము దేవుణ్ణి స్తుతించాల, దేవుణ్ణి ఘనపరచాల. నీ పట్ల చేసిన ఉపకారాన్ని బట్టి, ఆ కుష్ఠరోగి పట్ల చేసిన ఉపకారాన్ని బట్టి పాదముల దగ్గర దేవుణ్ణి స్తుతించాడు. యేసయ్య ఇంకొక మాట మాట్లాడాడు అక్కడ. చదువుకుందాం ఆ మాటని. చూడండి, అక్కడ ఆ పాదముల దగ్గర చేరి ఆయన స్తుతించాడు. చదువుండి. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కదా అంటున్నాడు. ఏమయ్యా, మిమ్మల్ని శుద్ధి కమ్మన్నది నేను ఒక్కడినేనా? నేను 10 మంది వచ్చారు కదా నా దగ్గరికి, ఈ 9 మంది ఏమయ్యారు అని అడిగాడు దేవుడు. నిజమే ప్రియులారా, సియోను ప్రార్థనా మందిరంలో కుటుంబాలను లెక్క పెట్టుకుంటే కనుక ఎన్నెన్నో కుటుంబాలు ఉన్నాయి. బాప్తిసం ఇచ్చిన వాళ్ళు, వారందరూ వస్తే కనుక ఈ మందిరం కూడా సరిపోదు.
దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, సియోను ప్రార్థనా మందిరములో ఎంతమంది మేలు పొందుకున్నారు, ఉపకారం పొందుకున్నారు, ఏరి ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ అని ఈ దినాన ప్రశ్న వేస్తున్నాడు నీకు. ఎక్కడ ఏరయ్యా 9 మంది ఏరి 10 మంది కదా నా దగ్గరికి వచ్చింది, శుద్ధులు కమ్మంది 10 మందిని కదా, వారు 10 మంది శుద్ధులు కాలేదా, ఏమయ్యారు అని అక్కడ ఆ ఒక్కడిని అడుగుతూ ఉన్నాడు దేవుడు. ఈ దినాన నిన్ను అడుగుతున్నాడు, సియోన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నాడు. మీరు శుద్ధులు కాలేదా, మీరు రక్షింపబడలేదా, దేవుడు మేలు చేయలేదా, దేవుడు ఉపకారం చేయలేదా, ఉపకారం చేసినందుకు దేవుని సన్నిధికి రావడానికి అంత బాధగా ఉందా? జాగ్రత్త సుమా, మొదటి వాడవు నువ్వు కడపటి వాడివి అవుతావు. బహు ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. నీ దేవుడు చేసిన మేలులను బట్టి, ఉపకారాన్ని బట్టి దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఇంకా బహుగా నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను దీవించే దేవుడు కదా. ఆ దేవుణ్ణి మర్చిపోతావా? ఆ దేవుని సన్నిధికి రాకుండా ఉంటావా? ఆయన దేవుని సన్నిధిలో నువ్వు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా ఉంటావా? నువ్వు ఒక్కదానివే వస్తావా? నీ భర్త రాడా? నువ్వు వార్తవు ఒక్కడవే వస్తావా? నీ భార్య రాదా? లేకుంటే ఇద్దరు వస్తే ఒకళ్ళ ఇంటి దగ్గర కాపలానా? లేకుంటే పిల్లలు ఇంకొక దగ్గర? కుటుంబ సమేత దేవుని సన్నిధికి రావా? నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో మన బ్రతుకులు మనం చూసినటువంటి వారం కదా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుడు సంతోషించే దేవుడు. ఆయన అడుగుతున్నాడు అక్కడ, ఏరి 9 మంది ఏమయ్యారు అంటున్నారు. చదువుతాం ఆ మాటని. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి 10 మంది శుద్ధులైరి కదా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును ఆగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచనను వానితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. 9 మందిలో ఎవరికి ఉంది విశ్వాసము? విశ్వాసం లేని వాళ్ళు ఏమంటాం మనం? మీరేమంటారు స్త్రీలు? వీడు విశ్వాసం లేని, బాగా అలవాటు కదా మీకు, వీడు విశ్వాసం లేని కుక్క. ఆ కుక్క విశ్వాసం లేనిది, తింటది కానీ మేము ఎన్నో చేసాం, ఎన్నో ఉపకారాలు చేసాం, కానీ విశ్వాసమో లేదు. నువ్వెలా ఉన్నావు? విశ్వాసం కలిగిన దానిలా ఉన్నావా? విశ్వాసం లేనటువంటి డాష్ లాగా ఉన్నావా? జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 మంది ఎక్కడికో పోయారు, మళ్ళా పోయి ఎక్కడ కలిసారు చెప్పండి? లోకములో కలిసిపోయారు, లోకములో ఉంటున్నారు. వారు ఎవరి సంబంధులు, వారు ఎలాంటి వారు అని మనం చూసినట్లయితే, వారు ఎలాంటి సంబంధులు అంటే, వారు ఎవరి సంబంధులు అనగా వారు దుష్టుని సంబంధులు. వారి తండ్రి దుష్టుడు, వారు కూడా ఆ క్రియలు బట్టి అయిపోతారని దేవుని వాక్యంలో ఉంది. ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి వచ్చాడు, 9 మంది మాత్రం లోకంలో కలిసిపోయారు. మన పట్ల, మన బ్రతుకులు, మన జీవితంలో ఎన్నెన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవునికి ఈ దినాన నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. దేవుడు అంటున్నాడు, అందరికీ దేవుడు ఎలాంటి వాడట? యెహోవా దయాదక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరికీ ఉపకారి చెప్పండి. అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. అందరికీ చేశాడు ఉపకారం, 10 మందికి చేశాడు ఉపకారం. ఒక్కడ మాత్రమే కృతజ్ఞుడిగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి దేవుని స్తుతించావు కాబట్టి నిన్ను దీవిస్తున్నాను వెళ్ళు అని అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాను వెళ్ళు అంటున్నాడు. నీ కుటుంబానికి గొప్ప రక్షణ వచ్చింది, నువ్వు ఊర్లోనికి వెళ్ళి నువ్వు చాలా అందరితో చెప్పు, నువ్వు స్వస్థత పొందానని, నాకు ఉపకారం చేశాడు దేవుడని అందరితో చెప్పాడు. నీవు నేను కూడా దేవుడు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి, మేలులను బట్టి, క్షేమాన్ని బట్టి, కాపుతలను బట్టి
దేవుని సాక్షి బిడ్డలుగా ఉండి దేవుని మహింపచుదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని హెచ్చించుదాం. అట్టి కృప మనందరికీ అనుగ్రహించలాగన తలలు వంచి ప్రార్థన చేసుకుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ ఘనపాదముకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దయా దాక్షణ్యములు కలిగిన దేవుడవు నాయన, దీర్ఘశాంతుడవు, కృపాతిశయం కలిగిన దేవాది దేవుడవు. దేవా, నువ్వు అందరికీ ఉపకారివి నాయన. మా అందరి పట్ల నువ్వు ఎన్నో ఉపకారాలు చేసావు నాయన. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో చేసిన దేవాది దేవుడవయ్యా, నీ రుణం మేము ఏ విధంగా తీర్చుకోగలము నాయన. దేవుడు చేసినటువంటి మేలులలో నేనే కూడా మరవద్దని చెప్తున్న దేవా, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి మా పట్ల, మా కుటుంబాల పట్ల, బిడ్డల పట్ల, బిడ్డల పట్ల మీరు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి నిత్యము స్తుతించడానికి కావలసిన కృపాభాగ్యం మాకు అందరికీ అనుగ్రహింపచేసి మీ నామంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహింపచ్చే ధన్యత మాకు అందరికీ అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా కొరకు త్వరగా రానయ్యన్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీ నామాన్ని స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.